గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ యూఎస్ డిస్ట్రిబ్యూటర్పై తిరుగుబాటు లేవదీశారు. డిస్ట్రిబ్యూటర్ శ్లోకావాడికి వ్యతిరేకంగా బియాసుడు డిఓజీ శ్లోక ఈఎన్టీఎస్ అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేయడం మాత్రమే కాక కసిగా మొదటి గంటలోనే 10,000 ట్వీట్స్ పోస్ట్ చేశారు. ఇంతకీ శ్లోకావాడిపై గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ తిరుగుబాటుకు కారణం అందరికీ తెలిసిందే. గేమ్ చేంజర్ రిలీజ్కు మరో 16 రోజుల వ్యవధి ఉండగా కేవలం 39 XD షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే ఓపెన్ చేశాడు. కాగా 16 రోజుల ముందర దేవరకు 204 షోలు, పుష్ప 2కు 212 షోలు, కల్కికి 200 పైగా షోలు ఓపెన్ చేశారు ఆయా చిత్రాల డిస్ట్రిబ్యూటర్స్. అందుకే ఆ చిత్రాలకు ప్రీ రిలీజ్ కలెక్షన్స్ బాగా వచ్చాయి. గేమ్ చేంజర్కు మాత్రం కలెక్షన్స్ డీసెంట్గా ఉన్నా ఆశించిన స్థాయిలో మాత్రం లేవు. కారణం ప్రీమియం క్వాలిటీ XD షోస్ ఎక్కువ ఓపెన్ చేయకపోవడమే. విచిత్రం ఏమిటంటే యూకే వంటి చిన్న ఏరియాలో గేమ్ చేంజర్కు సుమారు 8,000 టికెట్స్ సోల్డ్ అవుట్ అవ్వగా యుఎస్లో కూడా అంతే స్థాయిలో టికెట్స్ సోల్డ్ అవుట్ అవ్వడం అత్యంత బాధాకరం. దీనికి గల కారణం యుఎస్లో సినీ ప్రేక్షకులంతా XD షోలు మాత్రమే చూడడానికి ప్రిఫర్ చేస్తారు. ఇకపోతే చాలా తక్కువ XD షోలు మాత్రమే ఓపెన్ చేయడం పట్ల గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చివరకు ఈరోజు యూఎస్ డిస్ట్రిబ్యూటర్పై రెబలియన్ లేవదీసి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. అయితే XD షోలకు సంబంధించి శ్లోకవాడి వెర్షన్ మరోలా ఉంది. ప్రస్తుతం క్రిస్మస్ హాలిడే సీజన్ జరుగుతోంది. ఈ టైంలో పెద్దగా బుకింగ్స్ ఉండవు. కాబట్టి రానున్న 7 నుండి 9 రోజుల్లో పూర్తి స్థాయిలో XD షోలను అన్ని లొకేషన్స్లోనూ ఓపెన్ చేస్తామన్నది శ్లోకవాడి మాట. ఏదేమైనా గేమ్ చేంజర్ చిత్రం రిలీజ్ అయ్యే నాటికి సాలిడ్ ప్రీ సేల్స్తో గేమ్ చేంజర్ బ్రేక్ ఈవెన్కు దగ్గరగా రావాలనేది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కోరిక. చూద్దాం ఏం జరగనుందో.